అందరికీ నమస్కారం. నేను మీ కాంక్ష గంగాపురం. సీతారాముల కళ్యాణం చూసిన వారిదే వైభోగం, కాచిన వారిదే కైవల్యం. ఆదర్శ దంపతుల పరిణయ ఘట్టం అమోఘం. వశిష్ఠ మహర్షి పెట్టిన అభిజిత లగ్న సుముహూర్తాన నీలిమేఘ శ్యాముడు పరమపావని సీతమ్మతో వేద మంత్రాల నడుమ ఒక్కటయ్యే ఆ దృశ్యం చూసినా చాలు జన్మ ధన్యమవుతుంది. భద్రాచల సీతారాముల కళ్యాణం భక్త కోటికి ఆధ్యాత్మిక సంపదను పంచిపెట్టే అపురూపమైన సందర్భం. పావన గోదావరి తీరాన మిథిలా నగరి స్టేడియంలో పండితుల వేద మంత్రాల మధ్యలో జరిగే ఆ మహోత్సవం వీక్షించేందుకు రెండు కళ్ళు సరిపోవు. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు, లక్షలాది మంది భక్తులు వీక్షిస్తుండగా జగదాభిరాముడు జానకిమాత ఒక్కటయ్యే సందర్భం అది. సీతారాముల కళ్యాణం ఇళ్లలో జరిగే రమణీయ వేడుక. ఊరూరా రాములూరి పెళ్లి జరిగినా కూడా భద్రాచలంలో జరిగే కళ్యాణోత్సవం మాత్రం ఎంతో ప్రత్యేకం. రఘునందనుడి జన్మతిథి అయిన చైత్రశుద్ధ నవమి రోజున అభిజిత లగ్న సుముహూర్తాన కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. లోకరక్షణకు ప్రతీకగా చెప్పుకునే ఈ ఘట్టం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తోంది. ఎటు చూసినా భక్తజనం ఏ నోట విన్నా రామనామ జపంతో మిథిలా స్టేడియం హోరెత్తిపోతుంది. భక్తుల జయ జయ ధ్వానాలే స్వామికి మరియు అమ్మవారికి చదివింపులుగా మారుతాయి. కళ్యాణ మహోత్సవం ఒక్కో ఘట్టం అద్భుతం. వేడుకలో భాగంగా ముందుగా ఆలయంలో ధ్రువమూర్తులకు కళ్యాణం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ఊరేగింపుగా కళ్యాణ వేదిక దగ్గరికి తీసుకొస్తారు. అనంతరం విశ్వక్సేన పూజ, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. వీటి తర్వాత కన్యాదానం నయనానంద భరితంగా సాగుతోంది. వేద మంత్రాల ఘోష నడుమ భక్త రామదాసు చేయించిన మంగళసూత్రాన్ని సీతమ్మ మెడలో ధరింపజేస్తారు. జగత్ కళ్యాణం కోసం వశిష్ఠ మహర్షి పెట్టిన ఈ ముహూర్తం నాటికి నేటికి తిరుగులేనిదిగా విరాజిల్లుతోంది. అనంతరం ముత్యాల తలంబ్రాల ఘట్టం కోలాహలంగా సాగుతోంది. కర్పూర నీరాజనంతో కళ్యాణ క్రతువు ముగిస్తుంది. కళ్యాణం అంటే సీతారాములదే. ఆదర్శ దాంపత్యానికి అర్థం చెప్పింది, అనురాగానికి అనుబంధానికి నిర్వచనాన్ని ఇచ్చింది వాళ్ళిద్దరే. లోకరక్షణకు నిర్వహించే వారి కళ్యాణం ఎన్నిసార్లు తిలకించినా రమణీయం, జగదానందకరమే. ప్రతి దంపతులు సీతారాముల్లా జీవించగలిగితే సమాజంలో ధార్మికత వెల్లువిరుస్తుంది. అందుకే సీతారాముల పెళ్లి జగత్ కళ్యాణం అని అంటారు. ఎన్నిసార్లు చూసినా అదొక రమణీయమైన దృశ్య కావ్యం, ఎన్నిసార్లు చేసినా అదొక ప్రజా సంక్షేమం కోరే మహోత్సవం. సర్వేజన సుఖినోభవంతు, సర్వే సృజన సుఖినోభవంతు. హైబీస్ టీవీ మరియు తెలుగు నౌ ప్రేక్షకులకు, వారి కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.